చంద్రబాబు ఒక పొలిటికల్ ఎన్సైక్లోపీడియానా? అవును. చంద్రబాబు నాయుడు ఒక నడిచే పొలిటికల్ ఎన్సైక్లోపీడియా. సరిగ్గా మనం గమనించుకుంటే 4 పదుల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎందరెందరో మహానుభావులను ఢీకొట్టాడు. రాజకీయంగా కానీ ఎన్నడూ హద్దు దాటి ఒకరినంటే ఒకరిని ఒక్క మాట కూడా తూలి మాట్లాడలేదు. ప్రజానేతగా విలువలు, విశ్వసనీయత అంటూ వారికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ తన కులసైన్యం చేత కొలిపించుకున్న వైఎస్ఆర్ కూడా చంద్రబాబు తల్లిపై నోరు జారి మాట్లాడాడు. అది అసెంబ్లీ సాక్షిగా. ఆనాడు కూడా చంద్రబాబు తన సహనం కోల్పోలేదు. ఇప్పుడు ఆ విలువలకు, ఆ విశ్వసనీయతకు పుట్టిన జగన్ సైతం చంద్రబాబుని, ఆయన ఇంట్లో ఉన్న భార్యని, వారి ఇంట్లో ఆడవారిని తన చెంచాల చేత నానా మాటలు అనిపించాడు. ఇంకా చెప్పాలంటే మనిషి జన్మ ఎత్తినవాడు ఎవ్వడూ తినకూడని మాటలు అనిపించాడు. బాధ పొంగుకొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడే కానీ కట్టలు తెంచుకున్న కోపంతో హద్దు దాటి పొరపాటున కూడా జగన్ ఇంట్లో వాళ్లపై నోరు పారేసుకోలేదు. తన సొంత పార్టీ కార్యకర్త జగన్ భార్యపై శృతిమించి మాట్లాడితే ఎదురెళ్లి మరీ అతన్ని అరెస్టు చేయించి జైల్లో పెట్టించి తప్పును సమర్థించను అన్న తన ఆలోచనను ప్రజల ముందు పెట్టాడు. మరి ఇంట్లో ఆడవాళ్లను తిట్టించిన వాళ్లవా విలువలు, విశ్వసనీయత, లేక ఎన్ని క్లిష్ట సందర్భాలు ఎదురైనా ఓర్పుతో నమ్మిన ధర్మ మార్గాన్నే ఎంచుకుని ముందుకు సాగిన చంద్రబాబుదా? అంతెందుకు, చంద్రబాబుపై ఉన్న ప్రధాన విషప్రచారం ఏంటంటే యుద్ధం చేసిన పార్టీతోనే పొత్తు పెట్టుకుంటాడు అని. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల సమయానికో లేక అధికారంలోకి వచ్చాకో తమ బలాన్ని పెంచుకోవడానికి ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో జాయిన్ చేసుకుని రాజకీయం చేసినప్పుడు లేని నొప్పి చంద్రబాబు పొత్తు విషయంలో ఎందుకు వస్తుంది? అదీకాక రాజకీయంగా విభేదించిన పార్టీతో చంద్రబాబు మైత్రి కోరుకుంటున్నాడు అని ఒకవైపు నుంచి చూస్తున్న మనం, అవతల పార్టీ సైతం చంద్రబాబుతో పొత్తు అనగానే ఎందుకు సిద్ధమైపోతుందో ఆలోచించాలిగా. బహుశా దాన్నే నాయకత్వాన్ని, నాయకుణ్ణి నమ్మడమంటారేమో. పొలిటికల్ ఎన్సైక్లోపీడియా లాంటి చంద్రబాబు తాను అనుకున్న సంస్కరణలు అమలు చేయాలంటే అధికారం చాలా ముఖ్యం. అలాంటిది కలిసికట్టుగా కొలాబరేట్ అయ్యి పనిచేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకు తీసుకెళ్దాం అనుకునే అందరితో ఆయన కలిసి ప్రయాణం చేయడంలో తప్పేముంది? కాస్త పచ్చిగా మాట్లాడుకుంటే ఇక్కడ జనసేనతో పొత్తు పెట్టుకోకుండా ఓట్లు చీలిపోయి మళ్ళీ అధికారం వైసీపీకి ఇచ్చి ఉంటే రాష్ట్రం మరింత నష్టపోయేది కాదా? అదే క్రమంలో ఇప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సహాయం చాలా అవసరం. అందుకే మోడీ పిలిచి మరీ కూటమి అనగానే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు చంద్రబాబు. అయినా సింగిల్ సింహాలం అంటూ జబ్బలు చరుచుకుంటూ తొడలు కొట్టుకుంటూ వెనకెనక అక్రమ సంబంధం లెక్క మద్దతిచ్చిన కరుడుగట్టిన కుల బులుగు మనస్తత్వాల కన్నా ధైర్యంగా, నిటారుగా, అందరి సాక్షిగా పొత్తులో ఉన్నాం, కలిసి ప్రయాణం చేస్తున్నామని చెప్పుకోవడంలో ఉన్న గర్వం గొప్పది కాదా? అసలు ఇవన్నీ ఎలా ఉన్నా ఈ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎప్పుడూ కులాభిమానాన్ని వెంటబెట్టుకెళ్లలేదు, మతపిచ్చిని మెడలో వేసుకుని ఊరేగలేదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సాధ్యపడినా అసాధ్యమే. ఏది ఏమైనా చంద్రబాబు ఒక పొలిటికల్ జర్నీ, ఒక కేస్ స్టడీయే. ఆయన అనుభవాలను భావితరాలకు బాటలు వేసేలా చేయవచ్చు. ఎందుకంటే రోష, విద్వేష, ద్వేష, దౌర్జన్య, దుర్మార్గ ఇలాంటి వాటిపై పట్టు సాధించి సంయమనంతో రాజకీయ ప్రయాణం సాగించిన చంద్రబాబు ప్రయాణం తప్పక నేర్చుకోవలసిన అనుభవాల పురాణమే.